న్యూస్ స్పీడ్ న్యూస్కి స్వాగతం. నంద్యాల మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముని విగ్రహానికి హెచ్హెచ్ శ్రీ స్వామీజీ భూమి పూజ చేశారు. తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీరామ విగ్రహానికి వాస్తవంగా శంకుస్థాపన చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దోమల నివారణ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కోకాపేటలోని తన నివాసంలో 10 నిమిషాలు దోమల నివారణ కోసం ఇంటి పరిసరాలలో నిల్వ ఉండే నీరును స్వయంగా తొలగించి చెత్తను మంత్రి హరీష్ రావు శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించాలని, కుటుంబ సమేతంగా మన ఇంటి పరిసరాలను నిల్వ ఉండే నీటిని శుభ్రం చేసుకుందామని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం మూడుమామిళ్ల తండాలో విషాదం చోటు చేసుకుంది. పాము కాటుకు తండ్రి కొడుకు ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారు తండ్రి ముద్రించ రవి, కొడుకు వినోదులుగా గుర్తించారు. తండ్రి కొడుకులు ఇద్దరు పాము కాటుకు బలవటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్ఆర్ఐ సృజన్ రెడ్డి ఆధ్వర్యంలోని నూతనంగా పాటను ఆవిష్కరించారు. వెస్ట్ మారేడుపల్లిలోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఈ పాటను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, పాట రూపకర్తలతో పాటు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం అరవపాలెం వద్ద సదరన్ ఛానల్ కాలువలోని ప్రమాదవశాత్తు శ్రీ చైతన్య స్కూల్ బస్సు బోల్తా పడింది. కాలువలో నీరు తక్కువగా ఉండటంతో బస్సులో ఉన్న సుమారు 30 మంది శ్రీ చైతన్య సిబ్బందికి పెను ప్రమాదం తప్పింది. జగిత్యాలలో జిల్లా కోరుట్ల పట్టణంలోని 32వ వార్డులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుపరిపాలనకి ఆకర్షితులై శక్తి కేంద్రం ఇన్ఛార్జి ఇంట్యాల నవీన్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్ సమక్షంలో భారీ సంఖ్యలో 100 మంది బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలోకి చేరడం జరుగుతుంది. భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ వల్ల ఈ నెల 20న జరగాల్సిన టీఏజేఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశం వాయిదా వేసిన విషయం విదితమే. ఆ సమావేశాన్ని తిరిగి యథావిధిగా ఈ నెల 27న హైదరాబాద్లోని పీవీ ఘాట్ సమీపంలోని మోక్ష హోటల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు టీఏజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ తనుగుల జితేందర్ రావు అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో మద్యం మత్తులో మతిమీరిన వేగంతో వెళుతున్న యువకుడు కావలి ఆర్టీఓ కార్యాలయం ఎదుట డివైడర్ను ఢీకొని గాయాల పాలయ్యాడు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మద్యం మత్తులో గాయపడిన వ్యక్తి వివరాలు చెప్పలేకపోతున్నాడు. మణిపూర్ ప్రజలకు సంఘీభావంగా చంద్రనగర్ పీజీఆర్ స్టేడియం వద్ద సిపిఐ, సిపిఐఎంల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఐఎం చేర్లింగంపల్లి జోన్ కార్యదర్శులు రామకృష్ణ, శోభన్లు మాట్లాడుతూ మణిపూర్ దారుణాలను తీవ్రంగా ఖండించారు. గత 3-4 నెలలుగా మణిపూర్లో తీవ్రంగా హింసాత్మక సంఘటనలు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదన్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా మహిళలపై ఘోరాలు జరుగుతున్న మోదీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రం శ్రీ జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయంలో కోటి కుంకుమార్చన 5వ రోజు వేద పండితులతో వేద మంత్ర జపములతో అమ్మవారు కన్నుల పండుగగా నిలిచింది. మరోపక్క వేద నృత్యాలతో, విద్యుత్ దీపాలతో, వేద పండితుల మంత్రాలతో జొన్నవాడ క్షేత్రాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. కాకినాడ గోపాలపురంలో గంజాయి లోడుతో వెళుతున్న కంటైనర్ను స్వాధీనం చేసుకున్నట్టు గోపాలపురం ఎస్ఐ కురివి రామకృష్ణ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. 2024లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి వేణుకు తిరిగి టికెట్ ఇస్తే తాను సపోర్టు చేయనని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. అదే పరిస్థితిలో కొనసాగితే పార్టీ క్యాడర్ కోరుకునేదే నేను చేస్తానని అన్నారు. ఎంపీ పదవి కూడా వదులుకుని తన కుమారుడికి సూర్యప్రకాష్ని అభ్యర్థిగా పెట్టి పోటీ చేస్తానని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం రామచంద్రపురం పట్టణ శివార్లో గల విజయ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార, సినిమాటోగ్రఫీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి వేణుకు కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలకగా 3 సంవత్సరాలు మంత్రిగా పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి మంత్రికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ చౌరస్తా వద్ద టీడీపీ పార్టీ ఆఫీసును తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ప్రారంభించారు. పార్టీ అధ్యక్షులు మందమల్లమ్మ చౌరస్తా వద్ద అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి మందమల్లమ్మ నుండి బాలాపూర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొండాపూర్ చౌరస్తా సమీపంలో బస్సు కదులుతున్న సమయంలో రోడ్డు పక్క నుంచి వచ్చిన వెస్ట్ బెంగాల్కు చెందిన బిసు రాజాజ్ బస్సు వెనుక టైర్ కింద తలపెట్టడంతో గమనించిన స్థానికులు బస్సు టైర్ కింద నుంచి అతన్ని తీసుకొని హాస్పిటల్కు తరలించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పల్నాడు జిల్లా అచ్చంపేట అంబడిపూడి కృష్ణానదిలోని పురాతన విగ్రహాలను గుర్తించారు. నది గర్భంలో విష్ణుమూర్తి, శివలింగం, 2 నందుల రాతి విగ్రహాలను గ్రామస్తులు గుర్తించారు. కృష్ణానది ఎగువ భాగం నుంచి కొట్టుకొని వచ్చాయా లేక ఇసుక తవ్వకాల వల్ల నది అడుగు భాగాన ఉన్నవి ప్రస్తుతం బయటపడ్డాయా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని బాబా ఆర్ఎంపీ హాస్పిటల్లో ఇంజెక్షన్ వికటించి 2 సంవత్సరాల బాలుడు బానోతి శివ మృతి చెందాడు. మాకు న్యాయం జరిగేంత వరకు హాస్పిటల్ ముందు ధర్నా చేస్తామని బంధువులు అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మొహర్రం పీర్ల పండుగ వేడుకల్లో కోదాడ మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షులు పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పండుగను తరతరాలుగా అనాదిగా హిందూ ముస్లింలు ఐక్యంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారన్నారు. హైదరాబాద్లోని ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంజన్ బౌలి ప్రాంతంలో గత రాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. మొహరం పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే మొహరం బీబీ కా ఆలం యొక్క మర్కజీ ఊరేగింపు ఏనుగును మహారాష్ట్రలోని కొల్హాపూర్ నుండి హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది. రేపు బీబీ యొక్క ట్రయల్ డబీర్పురా నుండి నిర్వహించబడుతుంది.